నమస్తే అండి. జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? కామాక్షి న్యాచురల్స్కి స్వాగతం. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు భారతీయత హిందూ ధర్మాన్ని కూడా కొంచెం మనం నేర్పించాలి. సదాచార్య సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమని గురు పూజ ఉత్సవంగా నిర్వహిస్తుంటాం. అసలు వ్యాస పూర్ణిమ రోజు వ్యాస మహర్షినే ఎందుకు మనం గురువుగా స్వీకరించాలి అనేది మనం తెలుసుకుందాం. వేదరాశిని 4 భాగాలుగా విభజించి వేదాధ్యయనం సులభతరం చేశారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా 18 మహాపురాణాలను, ఉపనిషత్తులు, మహాభారతం, భాగవతం ఇలాంటి గ్రంథాలన్నీ వ్రాసిన వ్యాస భగవాన్ని మనం గురువుగా స్వీకరించాలి. గురువు భగవంతుని కంటా శక్తిమంతుడు. గురువు కోర్కెలను తీర్చడు, శిష్యునికి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. ఒక మహానుభావుడు గురువుని గురించి చెప్తూ, గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గురువు కూడా గొడుగు వంటి వాడు అని చెప్పారు. కబీరు తన దోహాల్లో గురువు గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకి నమస్కారం చేస్తానని వ్రాశాడు. కారణం, గోవిందుణ్ణి వర్ణించి చెప్పింది ఆ గురువే కాబట్టి. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు తదితరులందరూ గురువుల వద్ద విద్యను అభ్యసించిన వారే. గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారు చేస్తారు. గురువు అంటే చీకట్లో నుండి వెలుతురులోకి తీసుకొని వచ్చేవాడని అర్థం. అజ్ఞానులను జ్ఞాన మార్గం వైపు నడిపించి మార్చగలిగేది గురువు మాత్రమే. అందుకే గురువును గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండానే నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది గురువు మాత్రమే. జ్ఞాన మార్గం చూపించేది గురువు మాత్రమే. గతంలోనే కాదు, నేటికి కూడా గురువులు మన కళ్ళ ముందే చాలామంది ఉన్నారు. పూజ్య రమణ మహర్షి, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు భౌతికంగా లేకపోయినా కూడా నేటికి జ్ఞాన మార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు. మనం మన పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలని నేర్పిద్దాం, వాళ్ళు అనుసరించేటట్టు చేద్దాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి. నమస్తే అండి. జై శ్రీరామ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.